ప్రైజ్ ద లార్డ్. డిప్రెషన్, లోన్లీనెస్, నన్ను ఎవ్వరు ప్రేమించట్లేదు, అందరు నన్ను దూరం పెడుతున్నారు, ఆ బ్రతుకు మారదు అనుకుంటున్నావా? అయితే ఈ వీడియో ఇలా అనుకునే వారందరి కోసము చేయడం జరిగింది. ప్రభు మిమ్మల్ని ప్రేమించి ఈ వాక్యం మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఏమాత్రము లేదు. ఆ చీకటిలో మీరు ఉంటే వెలుగు మీ మీద ఏమాత్రం ఉండదు. అవును, ఎందుకంటే వెలుగు లేనప్పుడు మీకు ఆ డిప్రెషన్, లోన్లీనెస్, ఎవరు ప్రేమించట్లేదు అనే ఫీలింగ్, నా బ్రతుకు మారదు అనే ఆలోచనలన్నీ వస్తాయి. అదే నువ్వు ఆ యేసు ప్రభు యొక్క వెలుగులో రాగలిగితే నీకు సమాధానం, సంతోషము, నన్ను ఎవరు ప్రేమించట్లేదు అనే ఆలోచన కూడా రాకుండా ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు అనే మాట, అనే ప్రేమ మనకి జ్ఞాపకం వస్తుంది. అలాగే నా బ్రతుకు మారదు అని కూడా అనుకోము, ఎందుకంటే మన జీవితం ఒక అందమైన జీవితంగా దేవుడు రూపించాడని ఆ వెలుగులో మాకు కనపడుతుంది. కేవలం నువ్వు ఆ వెలుగులో ఉండడం వల్లనే ఇన్ని విషయాలను తెలుసుకోవడం జరుగుతుంది. ఆ వెలుగుకు నువ్వు దూరంగా ఉండి ఇవన్నీ తెలుసుకోవడం అంటే అదే అసాధ్యమైనది. ఎందుకంటే చీకటిలో నీకు ఏమి కూడా కనపడదు, నువ్వు వెళ్ళే మార్గం కూడా నీకు కనపడదు, నువ్వు వేసే అడుగు గుంటలో వేస్తున్నావా, మంచి నేల మీద వేస్తున్నావా అనేది కూడా నీకు తెలియదు. కీర్తనలో 119వ కీర్తన 105వ వచనంలో, నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది, నా త్రోవకు వెలుగై ఉన్నదని కీర్తనకారుడు సెలవిస్తాడు. అలాగే మనం వేసే ప్రతి అడుగు కూడా స్థిరపరచబడాలి అంటే, మనం వెళ్ళే మార్గం కూడా క్షేమకరంగా ఉండాలి అంటే వెలుగు మనకు ఎంతగానో అవసరం. ఆ వెలుగే యేసు ప్రభు అయి ఉన్నాడు. ఆ యేసు ప్రభులోన మనము అడుగులు వేయబడితే స్థిరపరచబడతాయి, మన ప్రయాణం కూడా క్షేమంగా సాగబడుతుంది. కాబట్టి నీవు వెలుగులోకి రాగలిగితే నీ కట్లన్నీ కూడా విడిపించబడి నిన్ను దేవుడు దీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఒక వెలుగుగా దేవుడు మార్చడానికి సిద్ధముగా ఉన్నాడు. ఈ వాక్యం విన్నట్లయితే దేవుడు నీతో మాట్లాడి నీ హృదయంలో ఈ వాక్యము స్థిరపరచబడాలని కోరుకుంటూ దేవుడు